మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం బడా స్మగ్లర్ గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చారు పోలీసుల స్పెషల్ టీం. మారిషస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి నేరుగా సిఐడి ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు తీసుకెళ్లనున్నారు. అక్కడ గంగిరెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కడప జిల్లాకు చెందిన ఈ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఏడాదిన్నరగా విదేశాల్లో తలదాచుకున్నాడు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం చేసినట్లు గంగిరెడ్డిపై ఆరోపణలున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఎర్రచందనం కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడ్డాడు. మే 16న బెయిల్పై బయటకొచ్చి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే తప్పుడు డాక్యుమెంట్లతో పాస్పోర్ట్ తీసుకుని మే 18న విదేశాలకు పారిపోయాడు. దీంతో కర్నూలు పోలీసులు గంగిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఇచ్చి తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు దెబ్బకు మారిషస్ నుంచి పారిపోయేందుకు గంగిరెడ్డి ప్రయత్నించాడు. అనూహ్యంగా పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో అక్కడి పోలీసులకు చిక్కగా అరెస్ట్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లేవారిపల్లికి చెందిన గంగిరెడ్డి 15 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే 2013 వరకు ఇతడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2013లో మాత్రం రాజంపేట పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. గతేడాది కర్నూలు జిల్లా డోన్ పరిధిలోని వెల్దుర్తి వద్ద 3000 ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. దాని సూత్రధారి గంగిరెడ్డి అని తేలింది. ఆళ్లగడ్డ ప్రాంతం కృష్ణాపురంలో ఎర్ర దొంగలు పట్టుబడిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. దీంతో అక్కడి పోలీసులు కన్నేసి అదుపులోకి తీసుకున్నారు. గంగిరెడ్డి 42 రోజుల పాటు డోన్ సబ్ జైల్లో ఉన్నాడు. చివరకు గతేడాది మే 16న బెయిల్ సంపాదించాడు. గంగిరెడ్డికి పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా సాయం అందిందనే విమర్శలున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు గంగిరెడ్డి గురించి గవర్నర్కు లేఖ రాయడంతో అతడికి సాయపడ్డ వారి గురించి చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసు బాసులే విచారణలో ఉండడంతో సిఐ, డీఎస్పీ స్థాయి అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. గంగిరెడ్డి పాస్పోర్ట్ తనిఖీ చేసి ధృవీకరించిన ఖాకీలు ఎవరనే అంశంపై విచారణ జరుగుతోంది. అలాగే గతంలో కర్నూలు జిల్లా డోన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యేందుకు షూరిటీ ఎవరిచ్చారనే దానిపైన ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఏడాదిన్నర ఏపీ పోలీసుల శ్రమ ఫలించి గంగిరెడ్డిని తిరిగి తీసుకురాగలిగారు. అయితే విచారణలో ఈ రెడ్ డాన్ ఎవరెవరి పేర్లు చెబుతాడన్నది ఆసక్తికరంగా మారింది. గంగిరెడ్డికి తరలింపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గంగిరెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు, తర్వాత ఎటువంటి ప్రాసెస్ అవుతుంది? కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గంగిరెడ్డిని ప్రత్యేక వాహనంలో తరలించారు. భారీ భద్రత మధ్య గంగిరెడ్డిని తరలించడం జరిగింది. అయితే అతన్ని పోలీస్ అకాడమీలో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకొస్తారా లేకపోతే డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్తారా అన్న దానిపై మాత్రం ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి గంగిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకుని రావడం జరిగింది. గంగిరెడ్డి ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లర్కి సంబంధించి అతనిపై 28 పైగా కూడా కేసులున్నాయి. ఎర్రచందనంతో పాటు చంద్రబాబుపై జరిగిన అలిపిరిలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఈ 2 కేసులతో పాటు డోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మరొక కేసుకు సంబంధించి కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. అలాగే కర్నూలుకు సంబంధించి ఎర్రచందనం కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది మే 16న బెయిల్పై విడుదలైన తర్వాత గంగిరెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను
పారిపోవడం జరిగింది. నకిలీ పాస్పోర్ట్ ఆధారంగా అతను వెళ్ళడం జరిగింది. అంటే పాస్పోర్ట్ లో తత్కాల్ పాస్పోర్ట్ పొందడం జరిగింది. అందులో ఇతను తన డేట్ ఆఫ్ బర్త్ ని తప్పుగా చూపించి పాస్పోర్ట్ పొందడం జరిగింది. ఆ తర్వాత అతను అరబ్ దేశాలకు వెళ్లి అక్కడి నుండి మారిషస్ కు రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న సిఐడి అక్కడ లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అక్కడ మారిషస్ ఎయిర్పోర్ట్ లో అతన్ని మారిషస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా అతన్ని గంగిరెడ్డిని ఏపీ సిఐడి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మారిషస్ నుండి ఒక నిందితుడిని ఏపీ సిఐడి బృందం తీసుకొని రావడం జరిగింది. అతన్ని ఇవాళ 3 గంటలకు డీజీపీ ఈ కేసుకు సంబంధించి మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి అతన్ని మీడియా ముందు ప్రవేశపెడతారా లేకపోతే నేరుగా కోర్టుకు తీసుకెళ్తారా అన్న దానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం అతనిపై 28 కేసులతో పాటు ఇటు ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పైన హత్యాయత్నం కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అంటే అలిపిరిలో మావోయిస్టులు జరిపిన దాడి ఘటనలో సెల్ ఫోన్లు ఇతను అందించాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించిన విచారణగా ఉంది కాబట్టి అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఇతన్ని డీజీపీ కార్యాలయానికి కానీ లేకపోతే పోలీస్ అకాడమీలో ఉన్న సిఐడి కార్యాలయానికి కానీ తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. రిషి. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గంగిరెడ్డి తరలింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతానికి హైదరాబాద్ కు చేరుకున్న గంగిరెడ్డిని ఏపీ సిఐడి కార్యాలయానికి తరలించారు. ప్రత్యేక బందోబస్తు మధ్య పోలీసు వాహనంలో అతన్ని ఏపీ సిఐడి కార్యాలయానికి తరలించారు. మీడియా సమావేశం 3 గంటలకు ఉంది కాబట్టి ఏపీ డీజీపీ కార్యాలయంలో 3 గంటలకు మరి అతన్ని మీడియా ముందుకు తీసుకొస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే విమానాశ్రయం నుంచి అతన్ని మీడియా కంట పడకుండా విఐపీ గేట్ నుంచి అతన్ని తీసుకువెళ్లారు. అయితే అతన్ని ఎటువైపుకు తీసుకువెళ్లారన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఏపీ సిఐడి కార్యాలయానికని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు కూడా డీజీపీ 3 గంటలకు అందించేటువంటి అవకాశం ఉంది. కడప, కర్నూలు, తిరుపతిలో ఇతనికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అతన్ని కర్నూలు కోర్టులో హాజరుపరుస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మొదట రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది కర్నూలు పోలీసుల ద్వారానే కాబట్టి మరి ఆ కోర్టులో అతన్ని హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీడియా సమావేశం తర్వాత అతన్ని కర్నూలుకు తీసుకువెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరుస్తారన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అధికారులు ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఆర్పి ఠాకూర్, అలాగే మారిషస్ నుంచి 2 అధికారులు వచ్చారు. ఇంటర్పోల్ అధికారి కూడా ఒకరు ఉన్నారు. మొత్తం 7 గంగిరెడ్డితో సహా 7 ప్రత్యేక విమానంలో మారిషస్ నుంచి ఢిల్లీకి ఉదయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ కు కొద్దిసేపు క్రితమే వచ్చారు. అయితే ఇంటర్పోల్ సహాయంతో ఇతన్ని నేరస్తుల ఒప్పందం కింద అతన్ని తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కోర్టులో గంగిరెడ్డిని హాజరుపరిచిన తర్వాత ఇంటర్పోల్ అధికారులు అలాగే మారిషస్ అధికారులు నేరస్తుల ఒప్పందం ప్రక్రియ పూర్తి అయింది అన్నటువంటి విషయం నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఏపీ సిఐడి చీఫ్ వాహనంలోనే మారిషస్ సంబంధించినటువంటి 2 అధికారులు ఇంటర్పోల్ అధికారి కూడా వెళ్లారు. అయితే ఇతడికి ఎక్కడెక్కడ నేరాలతో సంబంధాలు ఉన్నాయనేటువంటిది కూడా ఉంది. వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. మారిషస్ పోలీస్ బృందం ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సందర్భంలో
ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలు అక్రమంగా గంగిరెడ్డి ఆర్జించాడు. అయితే వీటిని మారిషస్ కే తరలించాడా అనేటువంటిది కూడా ఒక అంశం ఉంది. కాబట్టి మారిషస్ కు తరలించి వాటి ద్వారా స్థిరాస్తులు కొనుగోలు చేశాడా లేకుంటే అక్కడ బ్యాంకుల్లో దాచిపెట్టాడా అనేటువంటిది తేలాల్సి ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని వైట్ మనీగా మార్చుకొని ఆ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించడం, ఇతరత్ర వ్యవహారాలు అవన్నీ కూడా చూసుకున్నాడు అనేటువంటిది కూడా ఒక అంశం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం మరి ఇతడు అక్కడ ఉన్న సందర్భంలో, జైల్లో ఉన్న సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కూడా అతన్ని సంప్రదించారు, అతనితో మాట్లాడారనేటువంటిది విషయానికి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 ఏళ్ల క్రితం అతడు విదేశాలకు పారిపోయే సందర్భంలో చాలా మంది వ్యక్తులు అతనికి సహకరించారు. అతడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు అనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వాళ్ళ వద్ద ఉన్నాయి. ఎవరెవరితో కాంటాక్ట్ జరిపాడు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఏపీ సిఐడి బృందం పక్క ఆధారాలతో వాళ్ళు అక్కడి కోర్టులో కూడా సమర్పించారు. గతంలో ఇతని పైన ఒక కేసుకు సంబంధించి శిక్ష పడింది. ఆ శిక్షకు సంబంధించి హైకోర్టు ద్వారా ఇతడు బెయిల్ పొందాడు. తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించి బెయిల్ పొందాడు అనేటువంటి కూడా ఒక అంశం ఉంది. అయితే ఇతనికి కేసులు, నేరాలకు సంబంధించి రుజువు అయిన తర్వాత, కేసు పడిన తర్వాత ఇలా పారిపోవటం అన్నది చాలా తీవ్రంగానే పరిగణించారు. ఇటీవల చోటా రాజన్ బాబ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా అతనికి అనేక నేరాలు చోటా రాజన్ చేసినప్పటికీ కూడా అతడు ఎక్కడ నేరాలకు సంబంధించినటువంటి రుజువు కాలేదు. అయినప్పటికీ కూడా ఆ ప్రక్రియ, నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రక్రియ అనేది చాలా ఈజీగా జరిగింది. అది కూడా ప్రస్తుతం ఈ గంగిరెడ్డి వ్యవహారంలో కూడా చాలా ఉపయోగపడింది. గతంలో కృషి వెంకటేశ్వరరావు వ్యవహారంలో కూడా నేరస్తుల ఒప్పందం అంశానికి సంబంధించి ఇక్కడ పోలీసులు అక్కడి అధికారులకు లేఖ రాయడం, లేఖ ద్వారానే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఈ మారిషస్ ఇండియా నేరస్తుల ఒప్పంద అంశంలో ఈ గంగిరెడ్డిని తీసుకురావటం అన్నది మొదటిసారి. గతంలో ఇండియాకు మారిషస్ ప్రత్యేక ఉన్నత స్థాయి బృందం ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేకంగా విన్నవించారు. అతని పైన కేసులు రుజువై కోర్టు ద్వారా శిక్ష పడ్డా ఇలా తప్పుడు ధృవీకరణ పత్రాలతో విదేశాలకు వెళ్లిపోయాడు. ఇంటర్పోల్ సహాయంతో కూడా అతన్ని గతంలో వెతికేటువంటి ప్రయత్నాలు చేశాం, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామనే విషయాన్ని కూడా చెప్పారు. పెద్ద ఎత్తున అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఒక పెద్ద డాన్ గా ఈ గంగిరెడ్డి మారిపోయాడు. ఇతనికి చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన 2003లో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అతని పైన హత్యాయత్నం జరిగింది. ఆ కేసులో కూడా ఈ గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు మావోయిస్టులకు ఇతనే వెపన్ ఇచ్చాడు. ఆ వెపన్ ఇవ్వడం వల్లనే వాళ్ళు అతని పైన అతనికి సంబంధించి ఆ హత్యాయత్నంలో నిందితులకు సహకరించాడనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. అయితే 2013కు ముందు ఇతని పైన కేవలం 1-2 కేసులు మాత్రమే ఉన్నాయి. 2013 తర్వాత ఇతడి ప్రమేయంకి సంబంధించి అనేకమైనటువంటి కేసులు బయటపడ్డాయి. పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోయాడనేటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం కూడా ఉంది. అప్పట్లో హైకోర్టు కూడా కొంత చివాట్లు పోలీసుల పైన పెట్టింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దానికి సంబంధించి కూడా వీళ్ళు సరైనటువంటి అంశాన్ని కోర్టుకు తెలియజేయకపోవడం వల్ల హైకోర్టు చివాట్లు కూడా పెట్టినటువంటి అంశం అప్పట్లో కొంత ఇబ్బందులు పోలీసులకు కలిగించినటువంటి పరిస్థితి. మొత్తానికి 8 నెలల క్రితం మారిషస్ కోర్టు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. అప్పటి నుంచి అతన్ని హైదరాబాద్ కు తీసుకురావాలని ఏపీ సిఐడి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. 2-3 సార్లు కూడా ఇక్కడ ఎస్పీలు, కర్నూలు ఎస్పీ, సిఐడికి సంబంధించిన విభాగపు అధికారి కూడా 2-3 సందర్భాల్లో అక్కడికి వెళ్లి అనేక డాక్యుమెంట్లు సమర్పించారు. కానీ ఆ ప్రక్రియ అన్నది పూర్తి కాలేదు. ఈసారి మాత్రం ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చి పరిస్థితుల్లో అతన్ని తీసుకువచ్చే క్రమంలోనే అక్కడ అధికారులతో మాట్లాడి ఆయన 4 రోజుల క్రితం మారిషస్ వెళ్లారు. ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని ఆయన అక్కడి మారిషస్ 2 అధికారులు, ఒక ఇంటర్పోల్ అధికారితో గంగిరెడ్డిని తీసుకుని నిన్న హెలికాప్టర్ సర్వేలెన్స్ ద్వారా మారిషస్ అధికారులు గంగిరెడ్డిని సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావుకు అప్పగించిన సందర్భం నుంచి విమానాశ్రయం తరలించేంత వరకు కూడా అతన్ని భారీ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. ఇదంతా కూడా
పూర్తయిన తర్వాత భవిష్యత్తులో అతన్ని విచారించేటువంటి క్రమంలో ఏ విధంగా వ్యవహరించాలన్న దానికి సంబంధించి కూడా ఒక రిపోర్టును కూడా తయారు చేయబోతున్నారు. శర్మ, థ్యాంక్ యూ.